తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. ఈరోజు మనం మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల శ్రీనిలయ టౌన్షిప్లో ఉన్నాము. అయితే ఇక్కడ మొన్న రాత్రి 2 ఇళ్లలో శ్రీనిలయ టౌన్షిప్లో ఉన్నటువంటి రోడ్ నంబర్ 9లో గల 2 ఇళ్లలో దొంగలు పడి స్వైర విహారం చేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి సొత్తునంతా ఎత్తుకొని వెళ్ళారని మా స్థానిక రిపోర్టరు సంగం మహేష్ ద్వారా తెలిసింది. అయితే అంతకుముందు 26వ తారీఖు సాయంత్రమే మన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మల్లాపూర్ గార్డెన్స్లో కమిషనర్ సుధీర్ బాబు గారు విచ్చేసి మరి సీసీ కెమెరాల ఆవశ్యకత, ఎండాకాలంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలీసులు చేయవలసిన పనులు తదితర అంశాలపైన ఒక సుదీర్ఘ సమావేశాన్ని ఏర్పాటు చేసిన అనంతరమే ఆ మరుసటి రోజే మరి దొంగలు రెచ్చిపోయి శ్రీనిలయ టౌన్షిప్లో మరి 2 ఇళ్లను పూర్తిగా లూటు చేయడం వల్ల ప్రజలందరూ కూడా తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. మరి దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఒకటి ఎండాకాలంలో కొందరు కిటికీలు తలుపులు ఓపెన్ చేసి పడుకుంటూ ఉంటారు, కొందరు విహారయాత్రల పేట ఊర్లకు వెళ్తూ ఉంటారు. పైగా ఈ శ్రీనిలయ టౌన్షిప్లో పోలీసులు కూడా ఇక్కడ గస్తీ చేస్తలేరని చెప్పేసి స్థానికులు ఆవేదన చెందుతున్నారు. శ్రీనిలయలో మొత్తం ఒక 11 రోడ్లు ఉంటాయి, కొన్ని రిమోట్ ప్రాంతాలు కూడా ఉంటాయి. ఈ రిమోట్ ప్రాంతాలలో ప్రతిరోజు యువకులు విచ్చలవిడిగా మద్యం, గంజాయి తదితర మాదక ద్రవ్యాలు సేవిస్తున్నారని స్థానికుల ద్వారా మాకు తెలుస్తున్నటువంటి సమాచారం. మరి అయినప్పటికీ పోలీసులు వీటన్నిటిపైన నియంత్రించాలి, చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు కమిషనర్ సుధీర్ బాబు గారు గట్టిగా మరి ఆయన ఆదేశాలను ఇస్తున్నారు. కానీ కింది స్థాయి మీర్పేట్ పోలీసుల యొక్క నిర్లక్ష్యం వల్ల, మీర్పేట్ పోలీసులు విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ దొంగతనాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. కాబట్టి ఇప్పుడైనా మీర్పేట్ పోలీసులు తాత్సారం వీడి వెంటనే ఇలాంటి రిమోట్ ఏరియాలలో గస్తీని పెంచాలని ప్రజలు కోరుతున్నారు. ఇదిలా ఉంటే ఒకవైపు కాలనీ అధ్యక్షుడు ఆయన ఎన్నికై ఇక్కడ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎలాంటి విషయంలో పట్టించుకోవడని కూడా ప్రజలు వాపోతున్నారు. ఇదిలా ఉంటే ఇంకో సంగతి ఏంటంటే, ఇక్కడ స్థానికంగా గెలిచినటువంటి మాజీ కార్పొరేటర్ కూడా, ఈ 28వ వార్డులో ఉన్నటువంటి మాజీ కార్పొరేటరు, స్థానిక మేయర్లు కూడా ఇంతవరకు బాధితులను పరామర్శించకపోవడము, వాళ్ళకు మేము ఉన్నామని ధైర్యం ఇవ్వకపోవడము, మరి వాళ్ళ చర్యల పట్ల, ఇలాంటి నడవడికల పట్ల ఈ ప్రజలు ఇంకా కుంగిపోతున్నారు. ఇంతవరకు ఎలాంటి రాజకీయ పార్టీలు వీళ్ళని సంప్రదించలేదు, వీళ్ళకు సానుభూతిని తెలపలేదు. మరి ఓట్లు కావాలనుకున్నప్పుడు ఇంటికి రోజు 10 సార్లు వచ్చి తిరిగిపోతారు. కానీ ఇట్లా తమకు అన్యాయం అయినప్పుడు, దొంగలు పడినప్పుడు, తమ పైన దాడులు జరిగినప్పుడు ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా పట్టించుకోవడం లేదని వాళ్ళు బాధపడుతున్నారు. ఇంకో ప్రధానమైన విషయం ఏంటంటే, ఈ దొంగలు ఈ సైకిళ్ళ మీదనో, తోపుడు బండ్ల మీదనో, మోటార్ సైకిళ్ళ మీదనో రాలేదు, వీళ్ళు బాజాప్తా కార్లు వచ్చారు. మరి ఇంకో ప్రధానమైన సమస్య శ్రీనిలయ టౌన్షిప్లో ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఒకే ఒక కెమెరా అది ప్రధాన రహదారి దగ్గర ఉంది. ఆ తర్వాత ఏ లైన్లో కూడా ఇక్కడ ప్రజలు కానీ, ప్రభుత్వము, పోలీస్ యంత్రాంగం కానీ ఎలాంటి సీసీ కెమెరాలు పెట్టలేదు. మరి ఈ కాలనీలో ప్రతి రోడ్డుకు 2 సీసీ కెమెరాలు పెట్టవలసిన అవసరం ఉంది. మరి కాలనీ భద్రత కోసము కాలనీ వాసులందరూ కూడా కనీసం చందాలు వేసుకొని, ఇంటికి 200, 500 వేసుకొని ఒక సెక్యూరిటీ గార్డ్ను పెట్టుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. మేమేం రాదు, చెక్ చేసుకుంటాం అంతే. జూమ్ అంతా పెట్టదు, జూమ్ బ్రైట్నెస్ కూడా